గమనించి మనకు ముందుకు రైట్. మనకి ఒక నిమిషం అండి, మన కాలర్ రెడీగా ఉన్నారు. దేవయ్య టీచర్ మెదక్ నుంచి. దేవయ్య గారు చెప్పండి మేడం. నమస్తే అండి. దేవయ్య గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం అండి. మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులకు 2 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నానండి. ఒకటి, సిపిఎస్ రద్దు మీద మీరు ఏం దాకా ఇంకా చర్చ ఎలా వస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఒకటి, సిపిఎస్ లో 2000 మంది రిటైర్డ్ అయితే వాళ్ళ కుటుంబాలకు 2024 సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇంకా యాడ్ కాబడుతుంది. 300 మంది చనిపోయిన ఉద్యోగులకు కూడా పెన్షన్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము వారిచ్చిన మరి ఈ రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులు పరిస్థితి ఏంది? వాళ్ళకు హెల్త్ కార్డు ఎట్లా ఇష్యూ చేస్తారు? దాని నంబరా మాకు పీపీఓ ఆర్డర్ ఉంది. అది దేవయ్య గారు మీ వాయిస్ క్లారిటీగా లేదండి. హలో చెప్పండి చెప్పండి దేవయ్య గారు మాట్లాడండి. సిపిఎస్ లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు 2000 మంది దాకా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి వారికి ఏ విధంగా హెల్త్ కార్డు ఇష్యూ చేస్తారు? అంటే మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు అందరూ జీపీఎఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సిపిఎస్ లో బాధలు వాళ్ళకి తెలియదు. మరి బాధలు తెలియనప్పుడు మరి మా నుంచి ఎవరు లేనప్పుడు మరి హెల్త్ కేర్ ట్రస్ట్ లో సిపిఎస్ ఉద్యోగులు లేకుండా ఉంటే మరి మేము 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంటి? దాని మీద క్లారిటీ కావాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నాం మేము. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు అచ్చంపేట నుంచి. తులసి గారు. హలో తులసి గారు. మేడం. తులసిరామ్ గారు నమస్తే అండి, చెప్పండి మాట్లాడండి మీ డౌట్ ఏంటో. మేడం, అక్కడున్న పెద్దలందరికీ చిన్న డౌట్ మేడం, ఒకటి మాట్లాడాలి. చెప్పండి మేడం. మాట్లాడండి తులసిరామ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం చెప్పండి మేడం. ఇప్పుడు హెల్త్ కార్డు ఇస్తున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ ఏ ఒక్కరి అనుమతి లేకుండా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది పద్ధతి కాదు. తర్వాత మా మిత్రులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడే అన్నారు, ఒకసారి పెద్ద మనిషి ఏమన్నా అంటే మేము ఇక్కడ ఎన్ని విషయాలున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మౌనం పాటించాల్సి వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు మంచిది కాదు అది. ఎందుకంటే ప్రశ్న అడగాలన్నప్పుడు ఎక్కడైనా మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఏ ఉపాధ్యాయుడైనా తన అనుమతితోని, తన కన్సర్న్ తోని, తన డీడీఓకి తను రాసిచ్చి నా హెల్త్ కోసం డబ్బులు కట్ చేయండి అని అంటేనే కట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ లేదంటే వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు కట్ చేసేటప్పుడేమో తక్షణంగా కట్ చేసి రేపన్నాడు ఎక్కడుంది మేడం? ఏ హాస్పిటల్తో మాట్లాడింది ప్రభుత్వం చెప్పండి? ఏ హాస్పిటల్తో మాట్లాడలేదు. ఇంతవరకు తెలుసు ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయో తెలుసు. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా గమనించి ఏ ఒక్కరికి నష్టం చేయకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం మేడం. రైట్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సుధాకర్ గారు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే నమస్తే అండి, చెప్పండి మేడం. మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. అవుట్ సోర్సింగ్ మాది. ఓకే. అవుట్ సోర్సింగ్ లో మేడం మేము దగ్గర 2006 నుంచి ఇప్పటి వరకు మేము పనిచేస్తూనే ఉన్నాం మేడం విజయ్ డిపార్ట్మెంట్ లో. హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. మాకేంటంటే మేడం, మాకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది ఏజెన్సీ వాళ్ళు కట్టట్లేదు. ఏజెన్సీ వాళ్ళ వల్ల మాకు అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏజెన్సీని ఎత్తివేస్తే మాకు సుమారుగా 8,000 రూపాయలు కలిసి వస్తాయి మేడం. ఆ ఏజెన్సీని ఎత్తివేయడం వల్ల మాకు 8,000 రూపాయలు కలిసి వస్తాయని చెప్పని మేము అనేక మార్లు కూడా ప్రభుత్వానికి విన్నవించినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మేడం. ఏరే రాష్ట్రాలలో పక్కన ఛత్తీస్గఢ్ అయితేంది, పంజాబ్ అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ లో అయినా కానీ, కర్ణాటకలో అయినా కానీ ఎక్కడైనా కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం సంకేతాలు అందిస్తున్నాయి మేడం. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు మేడం. ఒకటేంటంటే మేము సక్రమైన వేతనం కూడా ఇవ్వట్లేదు. మేము 2006 నుంచి 2026 వరకు సుమారు 20 సంవత్సరాల పాటు ఇందులోనే మేము పనిచేస్తా ఉంటే మాకు చెప్పటానికి మాత్రం 22,000 చూపిస్తున్నారు నాకు శాలరీ, ఇవ్వటానికి మాత్రం 13,596 రూపాయలు ఇస్తున్నారు మేము. ఈ విధానం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఏజెన్సీ వాళ్ళకి తీసేస్తే మాకు ఎంత కలిసి వస్తుంది, ఏజెన్సీ వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుందని నేను చెప్పాను మేడం. కానీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏదో చెప్పట్లేదు. వాళ్ళని తీసేయటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం చెప్పట్లేదు, ప్రభుత్వానికి వచ్చే లాభం చెప్పట్లేదు. కానీ
కాలయాపన కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మా విధానాన్ని అంతే ఉంచుతున్నారు మేడం. గతంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏ విధానం అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే విధానం. నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం అంతెంత కాదు మేడం. అనేక మార్లు ఇందిరా పార్క్ దగ్గర అయితే ధర్నాలు చేయటం కానీ, అనేక మంది మంత్రులు కలవటం కానీ చేసినా కూడా కమిటీలు వేస్తాం, కాలయాపన చేయడం, ఇదిగో అదుగని చెప్పడం కానీ మాకు ఎటువంటి విధానంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే ఏం లేదు మేడం. 5 లక్షల మందికి ఇదే విధానం అన్యాయం జరుగుతుంది. నాకు ఏజెంట్ వాళ్ళు పిఎఫ్ కడతారంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు నా నెంబర్ చెప్పండి, కోడ్ చెప్పండి, అక్కడ చెప్తాను, మీరు అది హాస్పిటల్ జాయిన్ చేసుకున్న తర్వాత చూసుకుని అంటారు. వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు కట్టరు. ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే రైట్ మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు షాద్ నగర్ నుంచి నర్సింహుల్ గారు. నమస్తే అండి నర్సింహుల్ గారు. నమస్కారం మేడం. చెప్పండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు షానము నర్సింహులు. నేను టీజేఏసీ సెక్రటరీ జనరల్, వనిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేస్తున్నాను. మా పెద్దలందరూ మా పక్షాన వెళ్ళి ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మా యొక్క ఆవేదనను, ఆక్రోశాన్ని మొత్తం వెళ్ళగక్కిరనే భావిస్తున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో సముదాయిస్తే ఒప్పుకొని రావద్దనేది మాత్రం మా విజ్ఞప్తి. మా అందరినీ, ముఖ్యంగా మా హెడ్ మాస్టర్లని, మా డీడీఓలను అందరినీ అవమానపరిచినట్టుగా భావించాల్సి వస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగి యొక్క కన్సెంట్ లేకుండా కట్ చేయడం, అది నచ్చజెప్పి విధి విధానాలు ఖరారు చేసి పంపించి ఉంటే బాగుండేది. ఆ వివరాలన్నీ చెప్పిన తర్వాత ఎవరెవరు ఏంటనేది చెప్తే బాగుండేది. అలాంటివి ఏవీ లేకుండా డైరెక్ట్ గా చేయడం మాత్రం చాలా ఆక్షేపణీయం. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అయి ఉండొచ్చు, కానీ అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వారికి మాత్రం రైట్ స్థితప్రజ్ఞ గారు, ఇప్పుడు చూసాం కాలర్స్